వెల్కమ్ టు మ్యాంగో స్టోరీ పార్ట్ 2. నిన్న నా బ్రేకప్ స్టోరీ విన్న తర్వాత చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయ్యో మీ కష్టం ఎవరికి రాకూడదు, అయ్యో ఇలా అయిందా అలా అయిందా అని చెప్పి చాలా బాధపడ్డం నేను చూశాను. నేను మీకు షేర్ చేసుకున్న తర్వాత అలానే ఏడుస్తూ బాధతో రోడ్డు పైన వెళ్తూ ఉంటే నాకు పక్క నుంచి ఒకరు హాయ్ అని చెప్పారు. ఎవరా అని చూస్తే మ్యాంగోస్టీన్. ఇదేదో మనోడి పేర్లానే ఉంది కదా అని దగ్గర వెళ్ళి చూస్తే దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. సరే పేరైతే ఒకటే కదా అని చెప్పి నేనేం చేసా, ఈ మ్యాంగోస్టీన్స్తో రీప్లేస్ చేశా. అండ్ మనకి మనుషుల్లోనే కాదు ఫ్రూట్స్లో కూడా ఒక లైవ్ ఎగ్జాంపుల్ నేను ఏమిస్తాను అంటే, వీడు చూడండి ఎర్రగా బుర్రగా ఎంత బాగా ఎంత టెంప్టింగ్గా ఉన్నాడు, కానీ వీడిని తింటే నాకు వచ్చింది ఏంటి, మొహం ఇదన్నా వాడిలాగా నేను కందిపోయేలా చేశాడు. అండ్ ఇది మ్యాంగోస్టీన్. చూస్తే పైకి కఠినంగా గట్టిగా నల్లగా ఉంది, కానీ లోపల మాత్రం తెల్లగా భలే ఉంది. టేస్ట్ కూడా సూపర్ ఉందన్నమాట, ఒక కాటనీ టెక్స్చర్ లాగా ఉందన్నమాట. అదే అంటారు కదా, మనిషి చూస్తే నలుపు మనసు చూస్తే తెలుపు అని. ఎగ్జాక్ట్ అదే ఫ్రూట్. ఇదేమో పెద్ద రెడ్ ఫ్లాగ్ లాగా తయారైపోయింది. సో అందుకని చెప్పి ఇది తింటే పెద్ద హీట్ కూడా ఏం చెయ్యదు అంట. సో అందుకే నేనేం చేశాను, ఈ మ్యాంగోని దీంతో రీప్లేస్ చేశాను. సో మీరు కూడా అంతే, ఏదైనా తింటున్నప్పుడు చూసి తినండి, మీదకి చూసి ఫ్లాట్ అవ్వకండి. మనుషుల్లో రెడ్ ఫ్లాగ్స్ ఉంటారు, ఈవెన్ ఫ్రూట్స్లో కూడా ఉంటారు. నాకు మాత్రం ఈ నల్ల బంగారమే నచ్చింది, అందుకే వెళ్ళి నిన్న 1 kg తెచ్చేసుకున్నాను. సో ఇవి కానిచ్చేద్దాం ఈరోజు.